హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయినీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక మాసం కదండి, అందరూ పూజలతో వ్రతాలతో అందరూ బిజీగా ఉండుంటారు. అందుకే మంచి డివోషనల్ ప్రోగ్రామ్తో నేను ఈసారి మీ ముందుకు వచ్చేసాను. దివ్యశ్రీ ఆంజనేయ స్వామివారి గుడి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఎందుకంటే నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. అదివరకు లాస్ట్లో కూడా నేను 2-3 వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. శ్రీ దివ్య ఆంజనేయ స్వామి గుడిలో అయితే మాత్రం శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతం చేశారండి నవంబర్ 1వ తారీఖున. దానికి సంబంధించిన వీడియో ఇది. ఆ వ్రతంలో మేము కూడా పార్టిసిపేట్ చేసాము. మీకు అందరికీ నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే చాలామందికి తెలుసు. ఆ టెంపుల్లో ఏ పూజలు జరిగినా ఆల్మోస్ట్ సామూహికంగానే చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఆంజనేయ స్వామి వ్రతం కానీ ఇలా ఏవి అయినా సరే. ఎస్పెషల్లీ చెప్పాలంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే 1 రూపీ కూడా తీసుకోకుండా వాళ్ళే పూజా సామాను ఇచ్చి మరీ అందరి చేత వ్రతం చేయిస్తారు. ఇలా ఈ టెంపుల్లో ఇన్ని కార్యక్రమాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో జరుగుతున్నాయి అంటే దానికి ముఖ్య కారణం ఆలయ ధర్మకర్త అయిన శ్రీ చింతా కోటేశ్వరరావు గారనే చెప్పాలి. ఎందుకు అంటే ఈ రోజుల్లో మనకి పుణ్యం వస్తే చాలు అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆయన మాత్రం మనకొచ్చే పుణ్యం కూడా అందరికీ షేర్ చేయాలి, అందరికీ పుణ్యం రావాలి, అందరూ భక్తితో ఉండాలి అని ఒక సంకల్పంతో ఇలా చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఆయన చేయడమే కాదండి, చాలా దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు కూడా. లాస్ట్ ఇయర్ కూడా చేయించారు. దానికి సంబంధించిన వీడియో అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడకపోతే లింక్ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అలాగే ఈ వ్రతంలో ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే అండి, సత్యనారాయణ స్వామి వారి ఒక రూపు కూడా ఇస్తున్నారు. అలాగే ఆ వ్రతం అయిపోయిన తర్వాత మనం అదనే ఇంటికి తీసుకెళ్ళవచ్చు కూడా. సత్యనాథాయ నమః, సత్యసాధనాయ నమః, సత్యజగ్గాయ నమః, సత్యసస్యాయ నమః, సత్యముఖనాయ నమః, సత్యమరాయ నమః, సత్యమరణాయ నమః, సత్యవిధాయ నమః, సత్యశివరాయ నమః, సత్యగుప్తాయ నమః, సత్యశివస్కరాయ నమః, సత్యధర్మాయ నమః. అలాగే ఈ కార్తీక మాసంలో ఈ టెంపుల్ ఇంకా చాలా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తున్నారండి శ్రీ చింతా కోటేశ్వరరావు గారు. రేపు అనగా పౌర్ణమి రోజున అయితే దీపాలంకరణ ఉంది. పార్టిసిపేట్ చేయాలి అన్నోళ్ళు అందరూ కూడా ఈ టెంపుల్కి రండి. అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే డిసెంబర్ నెలలో సామూహిక ఆంజనేయ స్వామి వ్రతం కూడా ఉందండి. ఇప్పుడు రూపులు అయితే ఎలా ఇచ్చారో అలాగే సత్యనారాయణ స్వామి రూపులు ఎలా ఇచ్చారో అలాగే ఆంజనేయ స్వామి ఫోటోలు కూడా అందరికీ పంచడం, అలాగే పూజా సామాగ్రి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నేను వాళ్ళవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా టెంపుల్కి వచ్చి పాల్గొనలేకపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే మాత్రం మీరు ఏదన్నా విరాళంగా ఇవ్వాలి అనుకుంటే మాత్రం వాళ్ళ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూసి మీకు విరాళాల రూపంలో ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇవ్వచ్చు. ప్లీజ్ చెక్అవుట్. ఓం బ్రహ్మ జ్ఞానం ప్రసాదో ఓం జయదేవః ఓం సుభద్రాయ వాస్మియో సదస్యః బ్రహ్మ బృహస్పతిగాది దేవతా బ్రహ్మణం స్వాయం సమాన సఖ్య భద్రో సమేతం బృహస్పతిగ్రహస్య లక్షదః బ్రహ్మణదామే సామయం పూజామి. ఓం ఇంద్ర బ్రహ్మజ స్వామి స్వామి నమః. ఓం గణిత భద్రో జయః ఓం బృహస్పతిగ్రహ గణితదేవం స్వాయం సమాన సర్వం సస్య భద్రో సమేతం బృహస్పతిగ్రహం భద్రో స్వామయామి స్థాపయామి పూజయామి. అలాగే ఈ ఆంజనేయ స్వామి వారి గుడిలో అండి శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారండి. ఈ కార్తీక మాసంలో నెల రోజులు మీ గోత్రనామాలతో దంపతులు పాల్గొని కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం కూడా చేయొచ్చండి. ప్రతి నెల మాస శివరాత్రి రోజు అయితే మాత్రం అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. మీరు ఈ అభిషేకంలో పాల్గొనాలి అనుకుంటే పాల్గొనవచ్చు. అలాగే విరాళాల రూపంలో ఇచ్చి అలా అయినా పాల్గొనాలి అనుకుంటే పాల్గొనవచ్చు. అలాగే ఈసారి జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతంలో ముఖ్యంగా చెప్పాలి అంటే మాత్రం అన్నవరం
ప్రసాదం అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అన్నవరం ప్రసాదాన్ని కూడా భక్తులందరికీ ఫ్రీగా పంచారండి శ్రీ చింతా కోటేశ్వరరావు గారు. అన్నవరం నుంచి తెప్పించారు ఈ ప్రసాదాన్ని. అసలు ఈ ప్రసాదం తినాలంటే చాలా అదృష్టం ఉండాలి అంటారు. అన్నవరంలోనే దొరుకుతుంది ఈ ప్రసాదం. కానీ ఆయన స్పెషల్గా ఈ వ్రతంలో పాల్గొన్న భక్తుల అందరికీ కూడా ఫ్రీగా పంచడం అనేది జరిగింది. ఈ వ్రతంలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించడం ఒక ఎత్తు అయితే మాత్రం, ఈ పూజ కోసం వచ్చి వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ అయితే మాత్రం భోజనాలు కూడా అక్కడే అరేంజ్ చేశారండి. భోజనాలు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. మేము కూడా టేస్ట్ చేసాం. ఏదో భోజనాలు అంటే 1 or 2 ఐటమ్స్ కాదండి, ఆల్మోస్ట్ పప్పు, సాంబారు, గారి, పూర్ణం, పులిహోర, సాంబారు, పచ్చడి, ఇలా అన్ని వెరైటీస్ విందు భోజనం లాగా అయితే పెట్టారు. చూశారు కదండి, క్యూ అయితే ఎంత పెద్ద క్యూ ఉందో. వ్రతం చేసిన వాళ్ళకే భోజనాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ అండి వస్తూనే ఉన్నారు సర్వెంటింగ్ పీపుల్స్. కానీ కూడా ఎలాంటి రాజీ పడుకోకుండా ధర్మకర్త గారు అయితే మాత్రం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అనేది పెట్టడం జరిగింది. అందరూ అయితే మాత్రం చాలా హ్యాపీ. ఇది అండి ఈరోజు వీడియో అయితే మాత్రం. సీ యూ ఆన్ అదర్ వీడియో. బాయ్ బాయ్.